హల్లెలూయా స్తోత్రం 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 శక్తి. స్తోత్రం స్తోత్రం ప్రభా స్తోత్రం నాయన సకల ఆశీర్వాదాలు కారణభూతుడైన గొప్ప దేవా ప్రభా కనుక కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు నాయన మీ కృపాసనం చేరి నా ప్రభా తండ్రి నాయన యేసయ్యా తండ్రి అయా గతించిన ఆయన గురువారం నుంచి గురువారం వరకు కూడా మీ కాపుదలు మమ్మల్ని భద్రపరిచిన ఆయన సజీవ లెక్కలు ఉంచి ప్రభా అయా మేము స్థుతించుకోవడానికి వారి యొక్క అవకాశాన్ని మాకు అనుగ్రహించినందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభా తండ్రి నాయన అయా మా సంఘాన్ని మీరు దీవించి ఆశించండి నాయన సంఘ కాపరులు నాయన మీరు దీవించి ఆశించి ఆయురారోగ్య బలాలతో కాచి కాపాడండి ప్రభా తండ్రి ఆయన తండ్రి మా సంఘం స్టైల్ కన్సీస్ కాపుతలు భద్రపరిచి మీరే సంఘాన్ని శిరసేండి సంఘాన్ని నడిపించండి ప్రతి దినం జరుగుతున్న మా కొడుకు మీరు ఆశించి అనేక మంది రాటను సహాయాన్ని అనుగ్రహించారు ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన చింతని మీరు దీవించి ఆశించి ఆయురారోగ్య బలాలతో కాచి కాపాడుతున్న దేవా నాయన గర్భస్థ శిశువు ప్రభా దిని దినాభిరుచి కృపను బట్టి వేలాది స్తోత్రాలు ఆయా మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని అనుగ్రహించిన ఆయన కాల్స్తూ ప్రసవాన్ని అనుగ్రహించిన ప్రభా తండ్రి నాయన అయా మా సంఘంలో ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు దీవించి ఆశించండి వారు అవసరం తీర్చండి ఎవరికి ఎటువంటి అనారోగ్య కలగకుండా సహాయించి నడిపించండి ప్రభా తండ్రి అయా తండ్రి జూమ్ లో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు దీవించి ఆశించి వారు అవసరం తీర్చండి ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా దినం బైబిల్ స్టడీలో ప్రభా తండ్రి అయా నీవు నాకు మొరపెట్టు గ్రహించలేని గోడమైన సంగతి తెలియజేస్తానని వాగ్దానం చేస్తుంది దేవా తండ్రి మీ బిడ్డని సిలువ చాటు మరుగుపరుచుకుని బిడ్డ ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం వాక్యంలోని గూఢమైన మర్మాలు రహస్యాలు తెలుసుకున్నాను ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా తండ్రి నాయన సంఘం ప్రార్థించగా ప్రభా తండ్రి అనేక అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు మేము అనేక అంశాల గురించి ఆయన ప్రార్థన చేయగా ప్రభా తండ్రి అయా మీ సన్నిధి మా తోడుగా ఉంచండి ప్రభా పరిశుద్ధాత్మ కుమ్మరింపును అనుగ్రహించండి ప్రభా ప్రార్థన ఆత్మను అనుగ్రహించండి ప్రభా అయా తండ్రి విజ్ఞాపన ఆత్మను అనుగ్రహించండి ప్రభా అనేక మంది కొరకు మేము ప్రార్థన చేయనైంటుందిగా నా ప్రభా అయా మా ప్రార్థనలు ఆలోచించుకోవాలి సహాయించి నడిపించి ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి అయా ఇతరుల కొరకు నేను ప్రార్థన చేయకపోతే ప్రభా నేను పాపం చేసిన వాడిని అవుతానని సమీర్ అంటున్నాడు ప్రభా నాయన అవునయ్యా ప్రభా ఇతరుల గురించి ఆయన ప్రార్థన చేయటం ఎంత ముఖ్యం ప్రభా మా గురించి చూసుకునే దానికంటే చాలా అవసరం ప్రభా తండ్రి అయా సహాయించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన యేసయ్యా ప్రభా మా ప్రార్థన ఆలకించి జవాబు ఇచ్చినందుకు వేలాది స్తోత్రాలు ప్రభా ఇంతవరకు మా సంఘులు అనేక అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించారు ప్రభా తండ్రి ఇంకా జరిగిస్తూనే ఉన్నావు ప్రభా తండ్రి నాయన మమ్మల్ని విడువని దేవుడు ఎడబాయిని తండ్రి ప్రభా తండ్రి మా సంఘంలో మీరు ఉంటున్నారు మా దేవుడిగా ఉంటున్నారు ప్రభా తండ్రి అయా మేము మీకు ప్రజలుగా ఉంటున్నాం ప్రభా తండ్రి నాయన అయా మీ ఆత్మతో మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీ పాదలకు వేలాది స్తోత్రాలయా మీ దేని దాసుని సిరి చాటు మరుగుపరుచుకుని ఆత్మతో అభిషేకించండి నాయన సమస్త శరీరం అంతా తీసివేసి సంపూర్ణ ఆరోగ్య శక్తిని ఆయురారోగ్య బలాలతో కాచి కాపాడి ప్రభా తండ్రి అయా తండ్రి నాయన మా వాక్యం నాయన మాకు బోధించక సహాయించి నడిపించడం ప్రభా తండ్రి ప్రభా నాయన మీ మాట బిడ్డ నోట నుంచి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా నువ్వు నోరు తెరువు నింపుతానని సెలవిచ్చింది దేవా ఆ బిడ్డ నోటిని మీరు నింపండి ప్రభా తండ్రి ఆయా బిడ్డ ద్వారా మాతో మాట్లాడండి మాకు ఏది అవసరమో ప్రభా ఎరిగిన గొప్ప దేవుడు ప్రభా తండ్రి నాయన అయా తండ్రి కడవరి దినాల్లో మేము ఉంటున్నాం ప్రభా తండ్రి నాయన అయా కడవరి వర్షం అందరినీ మీరు కుమ్మరిపరిచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా సకల ఆత్మను కుమ్మరిస్తానని సెలవిచ్చింది దేవా ప్రభా తండ్రి అయా మీ ఆత్మ నింపుదలకి అగ్ని అభిషేకం మాకు అనుగ్రహించండి పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచులా సహాయించి నడిపించింది ప్రభా మేము చేస్తున్న ప్రతి ఆలకించిన ఆయన జవాబు ఇచ్చినందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభుని మీ ప్రియకుమారుని యేసు శక్తి గల నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి దేవాతి దేవుడు అనుగ్రహించినటువంటి మహాశక్తిని బట్టి దేవుని మహింపరచుకుందాం. ఎవరైనా ప్రత్యేక పాడటానికి సిద్ధంగా ఉన్నారా? ప్రత్యేక పాట పాడటానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రలోభ పెడితే వారు ప్రత్యేక పాడవలసిందిగా కోరుచున్నాను. లేని ఎడల అమూల్య సహోదరి మనలను ఆ యొక్క దేవుని మహింపరుస్తూ పాటలో నడిపిస్తారు.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసటపై పడిన, అడుగులు తడబడిన, అలసటపై పడిన, చెయ్యి పట్టి వెనుకటి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెనుకటి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తము నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తము నెరవేర్చుతాడు. నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చి వేసిన, శోకాలు చేసివేసిన తన వేసిన శోకాలు గుండెను చీల్చివేసిన తన చిత్తము నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయినా నా యొక్క బలిమి తరిగిపోయినా, నాకున్న కలిమి తరిగిపోయిన తన చిత్తము నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తము నెరవేర్చుతాడు. గమ్యము వరకు నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసటపై అడుగులు తడబడిన, అలసటపై తట్టి చక్కనాలు జై పట్టి వెళ్ళి తట్టి ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుడు మనకిచ్చినటువంటి జీవమును బట్టి,
ఆత్మదేవుడు మనకిచ్చిన జీవమును బట్టి, ఆత్మదేవుడు మనకిచ్చినటువంటి ఆత్మీయతను బట్టి, ఆత్మదేవుడు మనకిచ్చినటువంటి సమయమును బట్టి, స్థలమును బట్టి దేవునికి మొట్టమొదటిగా మనము కృతజ్ఞతలు చెల్లించబద్దులమవుతున్నాం. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి మనము బైబిల్ స్టడీ, విజ్ఞాపన, ప్రార్థన, ఆరాధనలో కొంతకాలముగా రక్షణ అనే అంశము గురించి అనేక సత్యాలు మనము నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ రక్షణ అనే అంశములు మనము గత వారము ధ్యానించినటువంటి ఒక విషయం ఏంటంటే, నిత్య జీవము అనుగ్రహింపబడుట అనే వాక్యము మీద నిత్య జీవములో ఉన్నటువంటి ఆశీర్వాదాల గురించి మనం అనేక సత్యాలు ధ్యానించుకొని ఉన్నాం. అటు నిత్య జీవములో దేవాతి దేవుడు ఏ రీతిగా ఇస్తాడో, ఏ రీతిగా మనం పొందుతామో, దేవుడు మనతో మాట్లాడిన కొన్ని సత్యాలను ఆత్మీయంగా గత వారము మనము ధ్యానించి ఉన్నాం. అందులో భాగముగా మనము సమయము, ఆ నిత్య జీవములో సమయం అనే లేదు, అదే రీతిగా సముద్రము లేదు, దుఃఖము లేదు, ఏడ్పు లేదు, వేదన లేదు, మరణము లేదు, శాపము లేదు, రాత్రి లేదు. దేవునికి స్తోత్రం. నీవు భూమి మీద ఏదైతే వేటిలోనైతే ప్రాధాన్యంగా వహించి వాటి మధ్యలో జీవిస్తావు, అవి అక్కడ నీకు కనిపించవు, అక్కడ నీకు కనిపించవు. దేవుని సన్నిధిలోనే నీవు జీవిస్తావని ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని మనము చూస్తూ వస్తున్నాం. ఒక పర్యాయము గత వారంలో మనము ధ్యానించినటువంటి మాటను చదువుకొని మనము ఈ దినమున నిత్య జీవములు మనకి ఇంకా ఏమేమి దేవుడు ఇవ్వబోతున్నాడు వాటిని మనం ధ్యానిస్తాం. ఆ నిత్య జీవములో అనగా రక్షణలు అని అర్థం. దట్ ఈస్ అల్టిమేట్ అన్నమాట. రక్షణలో వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ అనేది కొన్ని సత్యాలు నిన్న ధ్యానించాం. ఇది నేను కొన్ని ధ్యానిస్తాం. గలేషియన్స్, గలతీయులకు రాసిన పత్రిక, గత వారం మనం దీన్ని ధ్యానిస్తూ ఆపేశాం. 6వ అధ్యాయము 7వ వచన ప్రారంభము. గలేషియన్స్ 6వ అధ్యాయము 7వ వచనము, 6వ అధ్యాయము 7వ వచనము. మోసపోకుడి, మోసపోకుడే, దేవుడు వెక్కిరింపబడడు, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మొట్టమొదటి మాట ఏం చదివారా తల్లి? మోసపోకుడి. మోసపోకుడి. జాగ్రత్తగా ఈ మాటలో అర్థాన్ని మీరు వినాలి. మోసపూరితమైనటువంటి మాటల వలన వాక్యములో ఉన్న సందేశము, వాక్యములో ఉన్న సత్యము, వాక్యములో ఉన్న మర్మము, వాక్యములో ఉన్నటువంటి ఆత్మీయత ఎరుగక ఆయా వాక్యాలను బట్టి మీరు ఒకవేళ జీవిస్తూ ఉంటారేమో. ఈ లోకంలో ఎలాగైనా జీవించని చెప్పే సంఘ కాపరులు ఉన్నారు. ఎలాగైనా జీవిస్తే చాలు, బాప్తిసం తీసుకుంటే చాలు, రక్షణలోకి వెళ్తారు అని చెప్పే సంఘాలు బోల్డ్ ఉన్నాయి ఇవాళ. వారికి వారుగా తప్పులు చేస్తుంటారు, వారికి వారుగా పాపం చేస్తుంటారు. ఆ విశ్వాసులు కూడా పాపములోనికి నడిపిస్తూ ఉంటారు. జాగ్రత్తగా వినాలి మాటను. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మోసపోకుడి అనగా మభ్యపెట్టే వాక్యము ద్వారా, మభ్యపెట్టే మాటల ద్వారా దేవుని సత్యం ఎరుగక మనము పతనం అవుతామేమోనని దేవుడు ముందుగా ఏం చెప్తున్నాడంటే, నెక్స్ట్ చదువురా తల్లి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఆ దేవుడు వెక్కిరింపబడడు. అంటే వెక్కిరింపబడు అంటే చాలా చీప్ లాంగ్వేజ్ వాడాడు దేవుడు. చాలా చునకలతో కూడిన మాటను దేవుడు మాట్లాడాడు. దేవుడిని ఎవరన్నా ఎక్కిరిస్తారండి? ఎక్కిరించలేరు. అంటే ఆయన సత్యాన్ని మాట్లాడతారు. ఆయన నీతియుక్తమైన వాడు, పరిశుద్ధమైన మాటలే అని నోటుంటాయి. ఆయన వాటిని తప్పితే ఏ విధముగానూ ఉండడు. కాబట్టి ఆయన పరిశుద్ధతను గురించి ఆయన నీ చేత నా చేత ఎక్కిరింపబడేవాడు కాదు, ఇన్సల్ట్ చేయటం,
ఎగతాళి చేయటం, అది. అక్కడేమో మోసపోకుడి. ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఇండియన్ ఐపీసీ చట్టంలో 420 అంటారు, 420 చట్టం అవుతుంది. మోసం చేస్తారు. నీకు అది ఇస్తాము, ఇది ఇస్తాము, ఏమి ఇవ్వరు. కానీ దేవుడు ఒక్కడే చెబుతున్నాడు సింపుల్ లాంగ్వేజ్ లో, నీకు నాకు చెప్తున్న మాట. ఇప్పుడు చూడరా, దేవుడు వెక్కిరింపబడను, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. దాట్స్ ఆల్. దీంట్లో ఏం మాత్రం కూడా అంబిగ్విటీ లేదు, అంబిగ్విటీయే లేదు. నువ్వు ఏది విత్తుతావో, నువ్వు మోసము విత్తితే మోసమే, నువ్వు పాపము విత్తితే పాపమే, దోషము విప్పితే దోషమే. లోకములో ఆచారాలు విప్పేవనుకో, అదే నీకు అంతకంటే గొప్పదేవి రాదు. నువ్వు పరిశుద్ధతను అనే విత్తనం ఇత్తేవనుకో, పరిశుద్ధతను నువ్వు కనుక్కుంటావు. ఆ నెక్స్ట్ చదువు తల్లి. ఎలాగనగా తన శరీరీచ్చలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయును. అప్పుడు తల్లి, శరీరేచ్ఛల నుండి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయును. శరీరము నుండి క్షయమను పంటను కోయును. క్షయమను పంట ఏంటి? ఈ శరీరము క్షయమందని మనం చాలాసార్లు చదువుకున్నాం. ఆ పంట ఎలాగుంటుందంటే నాశనం అయ్యే పంట. ఆ నాశనం అయ్యే పంట ఎలాగుంటుందంటే నరక పాత్రమయ్యే పంట. నువ్వు అది కోరుకుంటావా, నిత్యము దేవునితో ఉండే పంటను కోరుకుంటావా అని దేవుడు మనతో ప్రత్యేకించి అడుగుతున్నారు. తర్వాత మాట్లాడుతున్న తల్లి, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. కొత్త నిబంధన భక్తులందరూ గమనించాలి. ఆత్మను బట్టి మాత్రమే మన యొక్క ఆత్మీయ జీవితం ఉండాలి. ఆత్మీయ జీవితం లేకపోతే ఆ శరీరేచ్ఛలతో ఉంటావు. నువ్వు శరీరేచ్ఛలు ఉంటే మరణానికి పాత్రుడు అవుతావు. అదే పంటను నువ్వు కోసుకుంటావు. మనకే వదిలిపెట్టాడు ఆప్షన్. దీన్ని ఏమంటారంటే ఆప్షన్. దేవుడే మనకే ఇచ్చాడు ఆప్షన్. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో. నీ ముందు ఇది పెట్టాను, ఏది కోరుకుంటావు కోరుకో అన్నాడు. ఆ తర్వాత మనము మేలు చేయటయందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితిమేనని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సహాయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. రెండు రకాలుగా చెప్తున్నాడు. నీ ప్రాధాన్యత విశ్వాస గృహము అంటే దేవుని మందిరం. దేవుని మందిరములో ఉన్న విశ్వాసులు వీరందరూ ఒక శరీరము, ఒక అవయవాలన్నీ కలిసి యేసు అనే శరీరములో ఉన్నవై అనే భావన నీకు ఎప్పుడైతే పోతుందో నువ్వు శరీరెచ్చలేకంతే. ఇక నువ్వు క్రైస్తవం ఎందుకు? అదేదో దేవుడిని ఆరాధించుకోవచ్చు. వాళ్ళ పరిస్థితి అదే. వాళ్ళకి వ్యక్తిత్వము వాళ్ళు సంపాదించుకోవటం, వాళ్ళు జీవించడం, తరతరాలు దాచుకోవడానికి ప్రయత్నం చేస్తారు, మరణిస్తారు, అన్ని వదిలిపెట్టి పరిగెత్తుతారు. ఇక్కడ అదే అంటున్నాడు దేవుడు. నీవు సంఘానికి ప్రాధాన్యత ఇవ్వమంటున్నాడు. సంఘ విశ్వాసులు నీ సొంతం అంటున్నాడు. వారికి నువ్వు మేలు చేయటంలో ఏమంటున్నాడు తల్లి? విసుకువద్దు, వెక్కిరింపబడడు, విసుకువద్దు. ఇలాంటి మాటలు అనేకములైనటువంటి లో ప్రొఫైల్ మాటలు వాడుతున్నాడు దేవుడు. ఇప్పుడు నువ్వు విసుకొద్దు, అలాంటి పదవులతో నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు సంఘంలో స్థిరపరచబడి నువ్వు విత్తనము ఏ పంట కోయటానికి చేస్తావు అది ఏమవుతుందని క్షేత్రం అవుతుంది. సంఘము ఒక క్షేత్రము, భూమి. ఆ భూమిలో నుంచి నువ్వు ఒక పంటను కోసుకోవాలి. ఆ భూమిలో నుంచి నువ్వు ఒక అద్భుతమైన శక్తివంతమైన స్థితిని పొందాలని దేవాతి దేవుడు గత వారము మనతో మాట్లాడిన కొన్ని సత్యాలను మనము ధ్యానించుకొని వచ్చి ఉన్నాం. అదే రీతిగా ఈ దినమునకై ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చదువుతాం. ఒక నిత్యమైన నామమును నీకు ఇస్తానంటున్నాడు. పరలోకములో భవిష్యత్ ఆశీర్వాదం ఏంటంటే నిత్యము ఒక నామాన్ని దేవాతి దేవుడు నీకు ఆయనే ఒక పేరు ఇస్తాడట. మనకి పిల్లలు పుట్టగానే పేరు పెట్టుకుంటారు తల్లిదండ్రులు. అయితే నీవు నిత్య జీవములోనికి వెళ్ళటంతో దేవాతి దేవుడు
నీకు ఒక పేరుని సిద్ధము చేసుకొని ఉంటాడు. నీకు అక్కడ ఉన్నటువంటి ఒక అద్భుతమైన శక్తివంతమైన స్థితిలో నీకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు చూసాం. ఆ ఆశీర్వాదాలతో పాటు నీకు ఒక పేరును ఇవ్వటానికి దేవాతి దేవుడు సిద్ధముగా ఉన్నాడని మనం ఆశించాలి. దేవుని యొక్క ఆత్మీయతలు యెషయా భక్తుడు రాస్తున్న మాటని ఒకసారి చదువుకుంటాం. యెషయా భక్తుడు 56వ అధ్యాయము 5వ వచనములు ఒక సత్యాన్ని ఆత్మదేవుడు మనకు తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 5వ వచనము. నా ఇంటను నా ప్రాకారంలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడిన నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. అక్కడ ఆపురా తల్లి. ఈ మాటను మీరు అందరు కొద్దిగా ఆత్మీయంగా ఆలోచించండి. దేవుడు చెప్తున్న మాటని ఆత్మీయంగా ఆలోచించండి. ఏమంటున్నాడో చూడండి. నా ఇంటను నా ప్రాకారములోను ఒక భాగమును వారికి ఇచ్చేదను. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకోవచ్చు. ఆయన ఇంట్లో ఒక భాగం ఇస్తాడట, ఆయన ప్రాకారంలో ఒక భాగం ఇస్తాడట. నువ్వు ఏమి ఇత్తుతావు అది నువ్వు అక్కడ కోయబోతున్నావు. అటు ఆయన మాట్లాడుతున్న మాట కొడుకులు కోడళ్ళు అని కూతుళ్ళు అని శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నారు. ఈ లోకంలో మనం దేనికి ప్రాధాన్యత ఇస్తుంటాం? మన బిడ్డలు మళ్ళీ ఇంటికి వచ్చిన కోడలని రాస్తున్నాడు ఏంటండి ఇక్కడ? అసలు ఏమిటి? దేవుడు మనకున్నటువంటి బలహీన పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు చూసావా? అనిపించుకునే ఒక ప్రాధాన్యత కంటే నేను మీకు ఇవ్వబోతున్నటువంటి ప్రాకారములు చూసుకోమంటున్నాడు. నీకు ఇంటిలో ఉన్న భాగాన్ని చూసుకోమంటున్నాడు. ఆ పేర్లని నీకు అంటే అక్కడ ఏముంటుందంటే అమ్మ, నాన్న, తండ్రి ఇలాంటివేమి రిలేషన్స్ ఉండవని చెప్తున్నాడు. అక్కడ ఏ రిలేషన్ ఉండదు. ఇక్కడ ఏ రిలేషన్ అయితే ఉంటుందో ఆ రిలేషన్ తో నీ జీవితం అంతా పాడు చేసుకుని ఉంటావు. దానికి ఒక భాగాన్ని నీ లైఫ్ అంతా పాడు చేస్తుంటావు. కానీ దానికి విలువ నీవు ఎవరి ద్వారా పొందాలనుకుంటావు వారి ద్వారా పొందలేక తల పట్టుకొని కూర్చొని ఉంటావు ఇలాగా. అందుకని దేవుడు అంటున్నాడు అవన్నీ అయిపోయినాయి. భర్త, భార్య ఇలాంటి టైటిల్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. వాటితోనే జీవితం అంతా కూడాను మభ్య పెట్టుకొని మనం దేవునికి దూరమైన స్థితిని దేవుడు చెప్తున్నాడు. ఆ దేవునికి దూరమైన స్థితిలో ఆయన ఇచ్చే పేరంట. అప్పుడు చెప్తున్నాడు చూడండి, శ్రేష్టమైన పేరు వారికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాను. శ్రేష్టమైన పేరు అన్ని నామముల కంటే పై నామం గలవాడు ఎవరంట? యేసుక్రీస్తు ప్రభులు వారని మనకి గ్రంథంలో లిఖించబడి ఉంది. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఆయనకి ఎలాంటి పైనామము అలాంటి శ్రేష్టమైన నామాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఏ విత్తనం ఎత్తుతున్నావు? నెక్స్ట్ వచనం చదువురా తల్లి, 6వ వచనము. విశ్రాంతి దినమున అపవిత్రపరచకుండా ఆచరించుచు. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకుంచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను ఆ పరిశుద్ధ పర్వతమునకు తోడుకుని వచ్చేదను. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అన్యులనే పేరు వచ్చింది, అక్కడ మన పేరు వచ్చింది. దేవాతి దేవుడు మనల్ని ప్రత్యేకమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్తున్నాడు. ఇశ్రాయేలీలకి సమానమైనటువంటి పేరుని మనకి ఇవ్వబోతున్నాడు. అయితే మనం చేయాల్సింది ఏం చేయలేకపోతున్నాం. చూడండి ఏం చెప్తున్నాడు ఆయన, విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు. ఆచరించకపోవటం ఏంటట? అపవిత్రపరచుట. సింపుల్ గా చెప్పేశాడు దేవుడు. విశ్రాంతి దినాన్ని నువ్వు ఆచరించలేదంటే అపవిత్రపరిచావు.
విశ్రాంతి దినాన్ని నీవు అపవిత్రపరిచావు కాబట్టి నువ్వు జాగ్రత్తగా విను. నీకు నామం ఇవ్వాలి నేను. నీవు అన్యుడివే, నీవు అపవిత్రపరిచిన స్థితిని నీకు గుర్తు చేస్తున్నాను. నా నిబంధనను ఆధారము చేసుకొనొచ్చు. యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుతూ ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులకు నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. దేవుడు ఎంత గొప్ప దేవుడో చెప్పండి. అన్యులట ఆయన పరిశుద్ధ పర్వతములోనికి తోడుకొని వచ్చే స్థితిని దేవాతి దేవుడు మనం తోడుకొని వచ్చేదను. తోడుకొని దేవుడు యెహోవా తోడని మనం గత ఆదివారం నాడు పునరుత్థాన ఆదివారం వాక్యం ధ్యానించాం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు అన్యుల్ని తోడుకొని వస్తాడటండి. యేసయ్య ఇలాగా దేవుని సన్నిధిలోనికి తీసుకొని వస్తాట. ఎవరిని? ఆయన విశ్రాంతి దినమును అపవిత్ర పరచని వారిని, విశ్రాంతి దినమున దేవుని సన్నిధిలో ఆరాధించని వారిని మాత్రము లేదు, స్పెసిఫిక్ గా చెబుతున్నాడండి. ఈజ్ జస్ట్ స్పీకింగ్ కేటగారికల్లీ. దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత చూడరా 7వ వచనం కూడా, నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింప చేసేదను. చెప్పండి, స్తోత్రాలు చెప్పాలి. ఆనందింపజేసేదను. నీకు ఆత్మీయ ఆనందం ఇచ్చేది కూడా ఎవరట? ఆయనేనండి, మనం కాదు. మనం ఏమో అనుకుంటాం కానీ ఆయన ఆనందింపజేస్తాడు. ఆయన ఆత్మతో నింపుతాడు. ఆయన ఆత్మలో ఉన్నటువంటి BLISS బ్లిస్, అది ఎవరికి అర్థం కాదు. అనుభవించే వాళ్ళకే ఆ ఆనందం ఉంటుంది. ఆ ఆనందంలో ఒక అద్భుతమైన ముద్దు ఉంటుంది. దేవుడు ముద్దు ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. తర్వాత మాట్లాడు. నా బలిపీఠం మీద నర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఆ మందిరములో ఇశ్రాయేలీయులు అన్యులు అందరు కూడాను ఆ నామాన్ని ధరించుకొని, ప్రత్యేకమైన పేర్లు ధరించుకొని, టైటిల్స్ ఇక్కడ పెట్టుకొని, టైటిల్స్ తగిలించుకొని దేవుని సన్నిధిలో ఆత్మవశ్యులై ఆనందింపచేసే స్థితి ఆయన ఇచ్చే నామాన్ని బట్టి నీకు ఉంటుందని ఆత్మదేవుడు ఇది నాన్న తెలియజేస్తున్నాడు. 56:1 కూడా చదువురా తల్లి. ఇప్పుడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడయ్యుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. రక్షణ అంటే అర్థమైపోయింది కదా. ఆ రక్షణ రేపు మనం వెళ్ళబోయే నిత్య జీవం అనే రక్షణలో నీతి ఉన్నది. ఆయన నీతి ఉన్నది. ఆ నీతిలోనికి నువ్వు ప్రవేశించాలి. దేవుని నీతిని నువ్వు కలిగి ఉండాలని ఆత్మదేవుడు తెలియచేస్తూ, న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. ఇప్పుడు మనం అందరము భారతదేశంలో ఉన్న వారము, రక్షింపబడిన వారము, నీతిని బట్టి అనుసరించే గుంపు ఉంది. 99% దేవుని నీతి లేని వారు, 1% దేవుని నీతి ఉన్నవారు. వారందరిలో మనం ఒకటం. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్షణలో నిన్ను ఒక పాత్రను చేయబోతున్నాడు నా దేవుడని నీవు గ్రహించాలి. నిన్ను ఒక పాత్రను చేయబోతున్నాడు నా దేవుడు. అది నువ్వు అనుభవించడానికి సిద్ధముగా ఉండు. ప్రత్యేకమైన పేరును నీకు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు మళ్ళీ ప్రకటన గ్రంథంలోనికి రండి. ఆత్మదేవుడు ఒక మాటను నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రకటనకారుడు 2వ అధ్యాయంలో ఉన్న సత్యమును ఏ రీతిగా మనము చదువుకుంటూ వస్తున్నాం. 17వ అధ్యాయము 2వ అధ్యాయము 17వ వచనము. ప్రకటన 2వ అధ్యాయము 17వ వచనము. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించి వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. మరియు అతనికి తెల్లరాతి నిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవరికి నీ తెలియదు. దేవునికి ఆయనకే ఉంటుంది ఆ పేరు. నాకు ఒక పేరు ఇస్తే ఆయనకే తెలుసు. మనం ఏం చేస్తాం? పిల్లలకి ముద్దు పేర్లు పెట్టుకుంటాం. ఆ ముద్దు పేరులో యాక్సెంట్ కానీ,
ఆ ముద్దు పేరులో వెలాసిటీ కానీ, ఆ ముద్దు పేరులో స్వీట్నెస్ కానీ ఆ తండ్రికి ఆ కుమార్తెకి కోడికే తెలుస్తుంది. నీ దేవునికి నీకే తెలిసే ఒక అద్భుతమైనటువంటి నామాన్ని, శ్రేష్టమైన నామాన్ని దేవాతి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు ఇవ్వబోతున్న నామాన్ని బట్టి దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. హల్లెలూయా. అదే రీతిగా యెషయా గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. యెషయా 62:2 వచనము. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబడు క్రొత్త పేరు నీకు పెట్టబడును. క్రొత్త పేరు పెట్టబడి ఎవరి మధ్యన పెడతాడంట దేవుడు? రాజుల మధ్యన విశ్వాసి అయిన నీకు ఒక పేరును దేవుడు పెట్టబోతున్నాడు. ఏం పేరు అంటారా? దానికి ఏం చేస్తున్నాడు? క్రొత్త పేరు నీకు పెట్టబడును. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. నియమింపబోవు కొత్త పేరుని నువ్వు పొందబోతున్నావు. మరలా అదే అధ్యాయంలో 65:15 కూడా చదువురా తల్లి. 65:15. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. నేను ఏర్పరచుకున్న వారికి మీ పేరు శాపవచనముగా చేసిపోయిదరు. ప్రభువగు యెహోవా నిన్ను హతము చేయును. ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును. సేవకులకు వేరొక పేరు పెట్టును. నువ్వు పరిచయం చేసావనుకో, కొద్దిపాటి పరిచయం చాలు. సంఘంలో కనీసం సంఘం కూర్చినా చాలు, కుర్చీలు తుడిచినా చాలు. నీవు దాన్ని ఆశించకుండా నీ కాలాన్ని, నీ శ్రమని, నీ యొక్క ఆత్మీయతను దేవుడి కొరకు హెచ్చించినప్పుడు నీకు మరలా ఒక ప్రత్యేకం ఏంట్రా? మళ్ళీ చదువురా తల్లి. ఎంత ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును. సేవకులకి మళ్ళీ ప్రత్యేకమైన నామాన్ని ఇస్తాడు. అక్కడ ఒక అద్భుతమైన, శక్తివంతమైన, ఆశీర్వాదకరమైన గొప్పదైనటువంటి పేరుని నీవు పొందబోతున్నావని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నాతో నీతో మాట్లాడుతున్న మాటని మనము చూస్తూ వస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క నామాన్ని పొంది ఆ నామము ద్వారా దేవునితో నీవు జీవించడానికి ఒక యోగ్యకరమైన స్థితిని దేవాతి దేవుడు ఇస్తుండగా ఆయన మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీ పత్రికలో ఒక సత్యాన్ని మనం ఎప్పుడు చదువుకుంటాం? పరిశుద్ధ గ్రంథములు 3వ అధ్యాయంలో ఉన్న మాటని మనం ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. ఫిలిపియన్స్ లో ఉన్న ఈ సత్యాన్ని ఈ రీతిగా ఆత్మదేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా. 3వ అధ్యాయములో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటున్నాం. పేరు ఇవ్వటం మాత్రమే కాకుండా దేవాతి దేవుడు చెప్తున్న పని చూడండి. 20వ వచనము. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. కనిపెట్టుకుని ఉన్నాము. ఏ ఆశీర్వాదం అంటే ఇది? ఏ ఆశీర్వాదం అంటున్నాడు? ఈవేళ ఇండియన్ సిటిజన్ అనగానే నీకు ఒక ఆధార్ కార్డు ఇస్తున్నారు. ఇండియన్ సిటిజన్షిప్, అమెరికన్ సిటిజన్షిప్, పౌరస్థితి, అక్కడ ఒక కార్డు ఇస్తారు. ఇప్పుడు నీవు పౌరస్థితి నీకు ఎలాగ ఉండబోతుందంటే, తెల్ల రాతని ఇస్తును అనే మాటను మీరు విన్నారు, అక్కడ చదివారు. అదే నీ సిటిజన్షిప్, అదే నీ పౌరస్థితి. అక్కడికి వెళ్ళగానే నువ్వు ఒక యోగ్యకరమైనటువంటి, ఆశీర్వదకరమైనటువంటి, ధైర్యవంతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళటానికి నీకు అథారిటీని దేవుడు ఇవ్వబోతున్నాడు. అక్కడికి వెళ్ళగానే ఊరికి నిన్ను వదిలిపెట్టాడు దేవుడు. ఒక పేరు ఇస్తున్నాడు. ఆ పేరు ఇవ్వటం మాత్రమే కాకుండా నీకు ఒక సిటిజన్షిప్, పౌరస్థితిని ఇస్తున్నాడు. ఆ పౌరస్థితిని ఇస్తూ నువ్వు వెళ్ళగానే నీకు మార్పు రాబోతుంది. ఆ 21వ వచనం చదువురా తల్లి. అప్పుడు సమస్తమును తనకు లోపర్చుకున్న జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము తన మహిమ గల శరీరమునకు సమరూపముగా గలదానిగా మార్చును. అనగానే నీకు పేరిచ్చాడు, సిటిజన్షిప్ ఇచ్చాడు, అక్కడ ఉన్నటువంటి యోగ్యతలన్నీ ఇచ్చాడు. ఇవన్నీ ఇవ్వటం మాత్రమే కాకుండా ఆయన సమరూపాన్ని నీకు ఇస్తున్నాడు. రేపు ఆశీర్వాదాల్లో ఒక భాగం అది. ఇక్కడ మనకేదేదో ఆకారాలు ఉండొచ్చేమో, ఈ లోకములు మన తాతండ్రుల పోలికలు ఉండొచ్చేమో, కానీ
నీవు యేసుని రక్షకుడిగా అంగీకరించిన వాడికి, దేవుడు అంగీకరించిన వాడికి, ఆయన రక్తములో శుద్ధీకరించబడిన వారికి, ఆయన పవిత్రతలు నీతియుక్తమైన బిడ్డలుగా జీవించిన వారికి, ఈ లోకములో పవిత్రతతో కూడిన పరిశుద్ధతతో కూడిన విత్తనము విత్తిన వాడికి అక్షయమైనటువంటి ఆ నిత్య జీవములు, అక్షయమైన శరీరమైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారి మహిమా స్వరూపాన్ని నీకు నాకు ఇవ్వబోతున్నారు. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి వెళ్ళంగానే నీకు ఒక పేరు వచ్చేసింది, నీకు ఒక సిటిజన్షిప్ వచ్చేసింది, నీకు ఒక అద్భుతమైన శక్తివంతమైన స్థితి వచ్చేసింది. నీకు ఆహారం కావాలిగా, అక్కడ కూడా ఆహారం ఉంది. నీకు అక్కడ ఆహారం కావాలి కదా. ఏ ఆహారం అయితే నీవు తినలేక త్రోయబడి ఉన్నావో, నీవు ఏ ఆహారం అయితే ఈ ఆహారాన్ని తినలేక దేవుని సన్నిధి నుంచి అలాగ త్రోయవేయబడ్డావో, ఆ ఆహారాన్ని దేవుడు నీకు మరలా తినటానికి యోగ్యతను ఇవ్వబోతున్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. 14వ వచనము 22వ అధ్యాయములో ఉన్న సత్యాన్ని ప్రకటన గ్రంథంలో చదువుకుంటున్నాం. హల్లెలూయా. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుకుని వారు ధన్యులు. అక్కడ కాపురా తల్లి, నేను వృక్షమునకు, జీవ వృక్షమునకు హక్కు గలవారై, జీవ వృక్షమునకు హక్కు గలవారై. హక్కులు ఎవరికి ఇస్తారు? పౌరులకు ఇస్తారు. పౌరులకు ఇస్తారు. మన దేశంలో మనకి ఎన్నో హక్కులు ఉన్నాయి. ఆ హక్కులన్నీ కూడాను రైట్ టు రిలిజన్ అనే హక్కుతోనే మనం ఇదినాన దేవుని ఆరాధిస్తున్నాం. అలాంటి హక్కులన్నీ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. అలాంటి హక్కులు రేపు దేవుని యొక్క సన్నిధిలో నిత్య జీవంలో నువ్వు పొందబోతున్నావు. అదొక ఆశీర్వాదము. నువ్వు ఆశీర్వాదం పొందబోతున్నావు. ఆ హక్కుని నీవు పొందబోతున్నావు. ఏ హక్కునైతే ఆ దినమున పోగొట్టుకున్నావు, ఏ వృక్షము దగ్గరకైతే దేవుడు కెరూబులు శరూబులను అడ్డము పెట్టి కాపలా పెట్టాడు, ఆ శరూబులు కెరూబుల దగ్గరికి ఇప్పుడు వెళ్ళటానికి నీకు ఒక అద్భుతమైనటువంటి సిటిజన్షిప్ దేవుడిస్తూ ఆయన అంటున్నాడు. చూడండి, జీవ వృక్షమునకు హక్కు గలవారై, జీవ వృక్షమునకు హక్కు గలవారై. ఇప్పుడు ఏంటట, ఏ పట్టణంలోనైతే ఆదాము హవ్వలు తోసివేశాడో ఇప్పుడు ఆ పట్టణంలోనికి మనం వెళ్ళబోతున్నాం. ఇప్పుడు చదువు అక్కడ ఉంటది. గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుకుని వారు ధన్యులు. తమ వస్త్రములు ఉదుకుని వారు ధన్యులు అనగా ఇక్కడ ఉన్నటువంటి పాపము, ఈ వస్త్రాల్ని మనము ఉతుక్కుని నీతియుక్తమైన వస్త్రాలను ధరించుకొని ఆయన సన్నిధిలోనికి వెళ్ళి దేవాతి దేవుని ఆరాధించే స్థితి మనకు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. అదే ప్రకటనలో ఈ మాటని ఆ సంఘాలకు చెప్పినప్పుడు దేవుడు ఈ రీతిగా చెప్తున్నాడు. ఒకసారి చదువుకుందాం. ఏమి తిననిస్తానంటాడు దేవాతి దేవుడు మాటను ఒకసారి గుర్తు చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్నాం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలమును భుజింపనిస్తును. ప్రొవైడెడ్ ఇంగ్లీష్ లో ప్రొవైడెడ్. జయించాలి, శరీరేచ్ఛలను జయించాలి, ఈ లోకంలో ఉన్న భయమును జయించాలి, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని నువ్వు జయిస్తే భుజింపనిత్తును. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఏ వృక్షానికైతే వెళ్ళొద్దని కచ్చాడు, ఆ కెరూబులు శరూబులు వచ్చేసి నిన్ను వదిలేస్తాయి. గో అండ్ ఈట్ ఇట్ అనగా ఆ జీవ వృక్ష ఫలములో ఏముంటుందంటే నిత్యము జీవం ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు శుద్ధీకరించబడ్డావు, పవిత్రపరచబడ్డావు, జయించబడ్డావు. ఇప్పుడు నీవు ఆ ఫలాన్ని తినొచ్చు.
ఎప్పుడు కూడాను నూతనమైనటువంటి ఆశీర్వదకరమైనటువంటి స్థితిలోనికి వెళ్తామని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. అదే రీతిగా మనకు ఒకటి ఇస్తానంటున్నాడు దైవాతి దేవుడు. మనము చదువుకుంటాం ప్రతినిత్యము. 40 సంవత్సరాల కాలము ఇశ్రాయేలీయులకి ఆయన మన్నాను ఆకాశం నుంచి కురిపించాడని మనం చదువుకుంటున్నాం కదా. వారు తిన్నారని మనకు తెలుసు కదా. ఆ ఆహారాన్ని కూడా నిన్ను రుచిగా చూడటానికి, నీవు రుచిని చూడటానికి దేవుడు నీకు ఒక ఆధిక్యతను ఇవ్వబోతున్నాడు. అదే ప్రకటనలు ఇంతకుముందు చదువుకున్నాం 2వ అధ్యాయములు చూడండి. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. ముందు చదువురా. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈ మాట అంటే ఏంటంటే అది సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే ఏంటంటే ఈ మాటలన్నీ విని వదిలిపెట్టే మనుష్యులారా, ఈ వాక్యం అంతా విని మీరు వెళ్ళిపోయే మనుషులారా, దాని ప్రకారము జీవించలేనటువంటి వారులారా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను మాట్లాడుతున్నా వింటలేదా మీరు? ఆ వినకుండా ఎలాగుంటున్నారు అని మనల్ని ఒక దెబ్బ కొడుతున్నాడు దేవాతి దేవుడు. అందుకనే ఈ మాట మాడుతున్నాడు, ఆత్మ చెప్పుచున్న మాట. అది ఎట్లా సాధ్యం? అప్పుడెప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్న భూమి మీదకి పంపించిన ఆహారాన్ని నాకు ఎలాగిస్తాడు అని నీకు ఒక డౌట్. కానీ ఆ పర్టిక్యులర్ ఫుడ్ ని నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు చదువురా తల్లి. జయించువానికి మరుగైయున్న మన్నా భుజింపనిత్తును. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును. మరుగైయున్న మన్నా అంటున్నాడు. అంటే మరుగు అంటే దాచి ఉంచబడిన మన్నా. అప్పుడు మన్నాని యాజకులు దాచి ఉంచారా? యాజకులు దాచి ఉంచారు కదా. ఆ దాచి ఉంచినట్టు మన్నా భూలోకంలో ఎక్కడో పెట్టారు కదా. ఆ మన్నాను మరలా ఏ ఇశ్రాయేలు తిన్నారు, అదే మన్నాను మనకి దేవుడు రేపు అన్యులైన మనకి దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. భుజింపనిసిన ఆహారాన్ని మనం ఆ రీతిగా తీసుకొని మన జీవితాలను గడపబోతున్నామని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. అయిపోయింది, సిటిజన్షిప్ వచ్చింది, పేర్లు రాయబడ్డాయి. మరి మనకి ఏంటండి కాన్స్టిట్యూషన్ లో మనకి రైట్స్ వచ్చేసినాయి. అయితే మీ పేరు ఆధార్ కొట్టినప్పుడు పేరు రాలేదనుకోండి, లేదు 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 అని పరిగెత్తుతా ఉంటాం. ఆ జీవ గ్రంథంలో నీ పేర్లు రాయబడాలి. అక్కడ నీ పేరు రాయబడుతుంది, ప్రత్యేకమైన పేరు. చదువుకుంటాం. దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా మనం చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రం. 20వ అధ్యాయములో ఉన్న పేరు 15వ వచనాన్ని మనం అందరం చదువుకుంటూ వస్తున్నాం. 20:15. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల, జీవ గ్రంథమైనను వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. అంతే, నీ పేరు అక్కడ ఉంటుంది. ఇక నీవు నీకు సిటిజన్షిప్ ఉంది కదా, నీకు పౌరస్థితి ఉంది కదా, నీకు అగ్నిగుండకి నీ సంబంధమే లేదు, నీకేం సంబంధం లేదు. దేవుని సన్నిధిలో ఉండబోతున్నావు. అదే 21వ అధ్యాయంలో చూడు, ఇక్కడ రాస్తున్నాడు మరి యొక్క చోట. హల్లెలూయా. 27వ వచనము. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 2 గ్రంథాలు ఉన్నాయి అక్కడ. ఆ 2వ గ్రంథంలోకి వచ్చేటప్పటికి హైయెస్ట్ క్వాలిఫికేషన్, హైయెస్ట్ స్టేటస్ ఉన్నవాళ్ళు, ఆ స్టేటస్ ఉన్న వాళ్ళంతా చూడండి అక్కడ అంటాడు. చూడండి ఆ పై వచనములు, హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం స్తోత్రం, మహోన్నతుడా స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా. 22వ వచనము చదువురా నాన్న. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. ఈ గ్రంథంలో ఉన్న వాళ్ళకి ఒక్కొక్క హైయెస్ట్ స్టేటస్ లోకి వెళ్ళిపోతున్నారు. క్వాలిఫికేషన్. ఇప్పుడు చదువురా తల్లి.
దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తన మహిమను దానిలోనికి తీసుకుని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏ మాత్రమును వేయబడవు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఇక్కడ గాడ్రేజ్ లాక్కులు, ఆ నూతనమైన డిజిటల్ లాక్కులు అవన్నీ కూడాను ఈ లోకంలోనే రేపు నీవు వెళ్ళబోతున్న లోకములో యేసుక్రీస్తు వారు మహిమలో నువ్వు ఉండబోతున్నావు. ఆశీర్వాదం. ఒక ప్రత్యేకమైన గొర్రె పిల్ల జీవ గ్రంథంలో నీ పేరు లిఖించబడి ఉంటే, ఆ రీతిగా నీవు సెకండ్ స్టెప్ లోకి వెళ్ళిపోయినప్పుడు నీకు ఆధిక్యత, రాజులు, అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన స్థితిగతులు దేవాతి దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆ పట్టణంలోనికి నువ్వు ప్రవేశించబోతున్నావు. ఆ పట్టణంలో ఉన్న ఆధిక్యత ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి మహిమ. యేసుక్రీస్తు ప్రభు వారే వెలుగై ఉంటావు. సూర్య చంద్ర నక్షత్రాదులు ఉండరు. ఒక క్రొత్త జ్ఞానాన్ని నువ్వు అక్కడ చూడబోతున్నావు. ఆ ఆశీర్వాదాన్ని పొందటానికి ఈ లోకంలో నీవు ఏ విధమైనటువంటి విత్తనం విత్తుతున్నావో, నువ్వు ఆ విత్తనాన్ని నువ్వు కుళ్ళిపోతుందో, చచ్చిపోతుందో, లేకపోతే దేవుడికి ఇష్టం లేదుగా ఉంటుందో నువ్వు చూసుకో. ఆ పంట వస్తుందో లేదో చూసుకోమని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. అక్కడ చూడండి, ఆయన అంటున్నాడు 27లోనే, నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను, అబద్ధమైన జరిగించేవాడు, నిషిద్ధమైన జరిగించేవాడు అంటే వన్ హూ డైరెక్ట్స్ అండ్ వన్ హూ ప్రాంప్ట్స్. వాడు చేయటం కూడా కాదు, వేరే వాడి చేత చేయించేవాడు, ఆ కుటుంబాన్ని నడిపించేవాడు, లేకపోతే స్నేహితులు నడిపించేవాడు. రారా తాగుదాం అంటాడు ఒకడు, రారా వ్యభిచారం చేద్దాం అంటాడు ఒకడు, రారా దొంగతనం చేద్దాం అంటాడు ఒకడు. ఇది అది చూడండి అక్కడ ఎంత మంచి మాటలు మాట్లాడుతున్నాడు దేవాదేవుడు. హల్లెలూయా. కానీ నిషిద్ధమైనది ఏదైతే నిషిద్ధమో, ఇది చేయకూడదు అని చట్టమందు దానిని జరిగించిన వారు, అదే రీతిగా అసహ్యమైనది, దేవుడు మనకి ఇష్టం లేనిది, దేవునికి ఇష్టం లేనిది, ఇంట్లో ఇష్టం లేనిది, ఎవరికి ఇష్టం లేనిది, పిచ్చి పిచ్చి శాస్త్రాన్ని చేసేవారు, అబద్ధం సత్యము కానిది అనగా ఏదైతే సత్యము కాని దేవుళ్ళు ఉన్నారు వారిని ఆరాధించేవారు అనగా దేవుని ఆత్మీయతలు ఆరాధించని వారందరూ అబద్ధాన్ని ఆరాధించే వాళ్ళే. ఆ తర్వాత చూడరా తల్లి, జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ఇక లేదు. ఆ ఆశీర్వాదం కోసమే మనం ఈ లోకంలో యేసుక్రీస్తు వారిని రక్షకుడుగా అంగీకరించి ఆయన నామాన్ని బట్టి అనేక శ్రమలు పడుతుంటాం. ఇళ్లలో మనం అనేక శ్రమలు పడుతూ ఉంటాం. భర్తలకు ఇష్టం లేని దేవాలయంకి వెళ్తే భార్యలకు ఇబ్బంది. అది సత్యమైనటువంటి దేవుడైనా కూడాను వాళ్ళు ఒప్పుకోరు. ఇబ్బంది, కుటుంబంలో చీకటి, కుటుంబంలో వేదన, కుటుంబంలో ఆలోచన లేని పరిస్థితులు, కుటుంబంలో జ్ఞానం అనుకొని అజ్ఞానంతో కుటుంబాన్ని నడిపించటం. ఆ రీతిగా మన యొక్క పరిస్థితుల్ని ఈ రోజుల్లో దేవాతి దేవుడు చేసినటువంటి క్రియను మర్చిపోయి పడే బాధలన్నీ ఉన్నాయి కదా, ఆ బాధలన్నీ కూడా విడుదల చేసి దేవుడు ఆయన ఆత్మీయతలో బలపరచబోతున్నాడు. ఆ స్థితిని మనం పొందటానికి, ఈ రక్షణ అనే నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి దేవుడు ఇచ్చినటువంటి అనుగ్రహించినటువంటి కృపను మనం పొందబోతూ ఉంటున్నాం. హల్లెలూయా. ఆ పరిశుద్ధ పట్టణానికి కూడా ఒక క్రొత్త నామాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ పరిశుద్ధ పట్టణానికి కూడా ఒక క్రొత్త నామము, 2వ వచనము 21వ అధ్యాయము ప్రకటన. హల్లెలూయా, హల్లెలూయా. మరియు నేను నూతనమైన యెరూషలేము అనే ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. నేను నూతనమైన యెరూషలేము అను పట్టణము,
పరిశుద్ధ పట్టణం. అది మనం పొందబోతున్నటువంటి యోగ్యకరమైన ఆశీర్వాదకరమైన జీవితం. అదే ఒక బహుమానము, అదే ఒక ఆశీర్వాదము. నీకు నామముని ఇవ్వటం ద్వారా అక్కడ ఉన్నటువంటి రైట్స్ అన్ని కూడాను దేవుడు, అక్కడ ఉన్నటువంటి హక్కులన్నీ కూడాను నీకు ఇస్తున్నారు. ఆ హక్కులన్నీ కూడా నువ్వు పొందబోతున్నావు. ఆ హక్కుల్లో నువ్వు జీవించడానికి, నీ ఆత్మీయతను బలపరచుకోవడానికి నువ్వు ఏ విత్తనము ఈ లోకంలో విత్తుతున్నావో అదే పంటను నువ్వు కోసుకుంటావు. ఆత్మను బట్టి విత్తేవనుకో, ఆత్మీయ పంట ఇది. ఇదే ఆత్మీయ పంట. ఈ పంటే నువ్వు రేపొద్దున కోసుకునేది. అలా జీతము అనగా జీతం ఇస్తానని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు పరిశుద్ధ గ్రంథములో. ఆ జీతాన్ని కూడా నువ్వు పొందబోతున్నావు. ఆ జీతంలోనికి నువ్వు పొందబోయి దేవుని యొక్క ఆధిక్యతను పొంది దేవునితో ఉండబోతున్నావు. అదే నీ జీవితం. ఫలము జీతము రెండు ఒకటే. నీవు ఈ లోకంలో చేసినటువంటి ఆత్మీయత, ఈ లోకంలో చేసినటువంటి పరిచర్య, ఈ లోకంలో దేవునితో నడిచిన స్థితికి నీవు ఏదైతే ఈ లోకంలో నీకు ఒక అధికారి దగ్గర నుంచి జీతం ఇస్తాడో, జీతం మనకి ఇప్పుడు అలవాటు ఏంటంటే 30 దినాలకి జీతం. అలాగా నీ జీతం ఏంటంటే ఈ ఐశ్వర్యం, దేవునితో నివసించే భవిష్యత్, దేవునితో నివసించి ఆనందించే భవిష్యత్ ఆశీర్వాదము. ఆ సిటిజన్షిప్, ఆయన పేరు, ఆయన ఇచ్చే ఆహారము, ఆయన ఇచ్చే వస్త్రములు నీవు కట్టుకొని ఆయన సన్నిధిలో జీవించి హక్కుదారుడివై యోగ్యతను సంపాదించుకోబోతున్నావు. ఆ స్థితి నీకు ఉండాలని దేవాతి దేవుడు ఈ దినాన ఈ ఒక్క సత్యాన్నే ఈ దినాన దేవుడు తెలియజేశాడు. మరి రేపు మనం కొన్ని సత్యాలని మనం ధ్యానించుకుందాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. శాశ్వతమైనది నీవు నాయన చూపినా